అమరావతిలో ఈ రోజు నుంచి రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందట. 16,666.5 ఎకరాలు సమీకరిస్తున్నారట. ఈ భూమి దేనికోసమట? అంతర్జాతీయ విమానాశ్రయము, అంతర్జాతీయ క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసము ఈ భూములు తీసుకుంటారట. ఎన్ని ఎకరాలు? 16,666. దేనికోసం? అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్డు. బేసిక్గా ఫస్ట్ భూ సమీకరణ చేసినప్పుడే అక్కడేమో నవనగరాలు అని చెప్పి చాలానే ఉన్నాయి. అందులో క్రీడా నగరము, ఇంకో పరిశ్రమల కోసము, న్యాయనగరం అని ఇవన్నీ. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు రెండో విడత భూముల కోసం అయితే మళ్ళీ ఇందులో క్రీడా నగరం కనిపిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయము, స్మార్ట్ పరిశ్రమల కోసం అని చెప్పి ఒక నగరం ఉండే అప్పుడు. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్ అట, ఇన్నర్ రింగ్ రోడ్ అట. దీనికోసం ఇన్ని వేల ఎకరాలు ఈ రోజు నుంచే భూ సమీకరణ ప్రారంభించబోతూ ఉన్నారట. ఇంకా సరే, దాంతోపాటు ఇంకా అమరావతికి మెరీనా కూడా వస్తుంది. అమరావతిలో మెరీనా అంటే టక్కన మనకు చెన్నై మెరీనా బీచ్ గుర్తొస్తుంది కదా. అమరావతిలో కూడా మెరీనా అట. అమరావతిలో కృష్ణా తీరంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో మెరీనా ప్రాజెక్ట్ అట. అంటే జలవిహార కేంద్రము, జట్టీలు నిర్మించి బోటు నిలుపుతారట. ఇవన్నీ చేపట్టాలని అమరావతికి మొత్తం మీద మెరీనా లాంటి ప్రాజెక్ట్ వస్తుంది. చెన్నైలో మెరీనా బీచ్ లాంటి అథారిటీ అంటే ఇవన్నీ నిర్మించాలని సిఆర్డి అంటే వాళ్ళు నిర్ణయించారట, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతను. దానికోసం స్థలం కేటాయిస్తారట. మొత్తం మీద అయితే జట్టిలో నిర్మించి బోట్లు ఆపి ఒక విహారయాత్రలాగా దాన్ని తయారు చేయాలని చెప్పి ప్లాన్ అట. దాంతోపాటు ఈసారి ఖతార్ తరహా స్పోర్ట్స్ సిటీ కూడా అట. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి ఖతర్ తరహా ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారట. సో అక్కడ అంటే సిఆర్డిఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే దానికి మంచి ఆర్థిక నమూనా కావాలట. దాదాపు అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి నమూనాల సేకరణలో చాలా బిజీగా ఉన్నారు ప్రభుత్వం. మధ్యలో జగన్ను పక్కన పెట్టినా అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మొత్తం నమూనాలు ప్రిపేర్ చేయడంలోనే చాలా బిజీగా ఉంటున్నారు. సో ఖతర్ తరహా స్పోర్ట్స్ సిటీ అట. మెరీనా బీచ్ లాగా అమరావతికి ఒక మెరీనా వస్తుందట. సో మొత్తం మీద అయితే 16,666 ఎకరాలు రెండో విడత భూ సమీకరణ అట. మంచిది.